హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కంప్లీట్ కాన్క్వెస్ట్ ఆఫ్ లవ్ ప్రైమ్ వీడియోలో ఉన్న మినీ టీవీలో ఫ్రీగానే స్ట్రీమింగ్ అవుతుంది. ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరమైతే లేదు. సబ్స్క్రిప్షన్ లేకపోయినా పర్లేదు. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది గైస్. ఇది ఒక సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా. జస్ట్ 1 hour 30 minutes మాత్రమే ఉంది. ఫ్యామిలీతో చూసే మూవీ అయితే కాదు. లైట్ మసాలా అండ్ ముద్దులు, రొమాన్స్, ఎక్స్పోజింగ్ అన్నీ ఉన్నాయి. సో ఇండివిజువల్గా చూసుకోండి. మరి ఈ మూవీ చూసాక ఎలా అనిపించిందో చెప్తా. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 25K దగ్గరలో ఉన్నాం. సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీనే కదా. ఫస్ట్లీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఇందులో మన హీరో ఒక అమ్మాయిని చాలా డీప్గా సిన్సియర్గా 5 years నుండి లవ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయిని వేరొక అబ్బాయి కిస్ అండ్ రొమాన్స్ చేస్తుంటే మనోడు చూసేస్తాడు. అప్పటి నుండి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు హీరో. మరి ఎంత సిన్సియర్గా లవ్ చేసిన అమ్మాయి హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటుంది? తనను మర్చిపోవడం కుదరట్లే. సో మైండ్ ఫ్రెష్నెస్ కోసం ఆ బాధ మర్చిపోవడానికి ఒక ట్రిప్ బయలుదేరితే మధ్యలో ఇంకొక అమ్మాయి తనకు పరిచయం అవుతుంది. మరి దాని తర్వాత హీరో జర్నీ ఎలా సాగింది, ఫైనల్గా తను ఏ అమ్మాయిని ఇష్టపడతాడు, ఇదంతా తెలుసుకోవాలనుకుంటే మూవీని అయితే చూడాల్సిందే. మరి మూవీ చూసాకైతే నాకైతే ఈ మూవీ స్టోరీ మొత్తం ట్రైలర్లోనే చూపించేశారు. మూవీ అయితే చాలా సరదాగా అనిపించింది భయ్య. నాకైతే మంచి టైంపాస్ అయిపోయింది. ఒకసారి అయితే చూడొచ్చు. యంగ్ ఆడియన్స్కి, మన కుర్రాళ్ళకి డెఫినెట్లీ నచ్చుతుంది. కుర్రాళ్ళకి కావాల్సిన అడల్ట్ కంటెంట్ కూడా ఉంది. అడల్ట్ కంటెంట్ అంటే మీరు అనుకునే న్యూడిటీ సీన్స్, రొమాంటిక్ సీన్స్ మరీ ఎక్కువ అలా కాకుండా చాలా డీసెంట్గా ప్రజెంట్ చేశారు. అయితే ఇలాంటి స్టోరీ ఉన్న మూవీస్ చాలా చూసాం, కానీ ట్రీట్మెంట్ అయితే బాగుంది. బోర్ కొట్టించకుండా మంచి డైలాగ్స్తో, సిచ్యువేషనల్ కామెడీతో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సెకండ్ హీరోయిన్ ఉంది, చాలా బాగుంది, భలే ఉంటుంది అసలు. ఆ అమ్మాయి హీరోతో ఒక ఆట ఆడుకుంటుంది. హీరో లోక జ్ఞానం తెలియని ఒక సిన్సియర్ పర్సన్లా, ఒక అమాయకుడిలా ఉండడం, వాడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడు రెబల్, వాడితో సలహాలు తీసుకోవడం, ఇవన్నీ చాలా బాగా సరదాగా అనిపిస్తాయి. అండ్ క్లైమాక్స్లో కొంచెం సెంటిమెంట్ పెట్టారు. ఒక అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది కదా అని డిప్రెషన్లోకి పోకుండా, తననే తలుచుకొని ఉండకుండా ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అయిపోవాలి, మళ్ళీ కొత్తలో వెతుక్కోవాలి. ఈ ప్రపంచంలో ఫిగర్లే కరువా అనే ఒక మెసేజ్ కూడా ఉంది. ఇప్పుడు మనం 5G రంగంలో ఉన్నాం. సిగ్నల్ కనెక్ట్ అయినప్పుడే మనం కనెక్ట్ అవ్వాలి. డబ్బా ఫోన్లో అలా ఉండకూడదు. ఇలాంటి చిన్న చిన్న డైలాగ్స్ అయితే బాగున్నాయి. మూవీకి మైనస్ అంటే మాత్రం చెప్పుకోదగ్గ స్టోరీ లైన్ అనేది ఉండదు. రెగ్యులర్ మూవీలని అనిపిస్తుంది. అండ్ మాస్ ఆడియన్స్కి అయితే నచ్చకపోవచ్చు. కుర్రాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి పెద్దగా నచ్చకపోవచ్చు. యాక్టింగ్ అయితే అందరిది బాగుంది. టెక్నికల్గా విజువల్స్ చాలా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓకే. కానీ కత్తిలాంటి కొరియన్ పాప సెకండ్ హీరోయిన్ మాత్రం అదిరిపోయింది. ఆమె కోసమైనా ఒకసారి చూడొచ్చు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ కూడా ఇచ్చేసేయండి. బై బాయ్. జై హింద్.